నేను జస్విక, మా అక్క మేఘన అండ్ మా ఫాదర్. సో మేము ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, నాకు తెలిసి భార్గవ్ అనే కేసు గురించి మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ అందులో ఫీమేల్గా ఫస్ట్ మా అక్కను అజ్యూమ్ చేసుకున్నారు, తర్వాత నన్ను కూడా అజ్యూమ్ చేసుకుంటున్నారు. దానివల్ల ప్రస్తుతం చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ కేసులో మైనర్ ఏజ్ 14 years అండ్ మా అక్క ఏజ్ 20 years, నాకు 16, ఈ జూన్లో 17 వస్తాయి. సో దాన్ని బట్టి ఈ లాజిక్ మీకు అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, చాలామంది మెసేజెస్ పెడుతున్నారు మీరు సేఫ్ అది ఇది అని. మీరేం కంగారు పడకండి. మా వీడియోస్ ఎప్పటి నుంచి మా డాడీయే చేస్తున్నారు. అవునండి, వీళ్ళు ఏ ఛానల్లో చేసిన ఏ యూట్యూబ్ ఛానల్లో చేసినా కూడా ప్రతి వీడియో స్క్రిప్ట్, ఎడిటింగ్, కెమెరా వర్క్ అన్నీ నేనే చేస్తాను. ఈవెన్ భార్గవ్ దాంట్లో కూడా 2 months నుంచి భార్గవ్కి వర్క్ చేస్తాను నేను. తన వీడియోకి ఇంత ఇస్తాడు, నేను ఫ్రీలాన్సర్ అన్నట్టు. సో ఆ 2 నెలల నుంచి చేస్తున్నాను కదా తన వల్ల. అండ్ టీవీ షోస్లో కూడా కొంత బిజీగా ఉంది. తిను హ్యాపీ డేస్ అవి కూడా చేస్తుంది కదా. సో మా ఛానల్లో కూడా వీడియో పెట్టడం కుదరలేదు నాకు ఇన్ని రోజులని. సో మా ఛానల్లో ఈ రోజు నుంచి కూడా నేను వీడియోస్ పెడతాను. క్లారిటీ ఇవ్వడం కోసం మీకు ఈ వీడియో చేస్తున్నాను నేను. వీళ్ళని మా పిల్లలిద్దరికీ నటన అంటే ఇష్టం. అండ్ నేను 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పర్ట్ని, నేను చేసి సినిమా వర్క్స్ వల్ల. సో నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. ప్రతిదీ స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటాను. మాకు నచ్చింది ఏది చెయ్యము, దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో మీద దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే మేము ప్రతిదీ స్క్రీన్ షాట్స్ తీస్తున్నాము. ఇది సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అనవసరంగా. మిమ్మల్ని బెదిరించట్లేదు, రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి ఈ రోజు నుంచి మా ఛానల్లో కూడా వీడియోస్ పెడతాము. దయచేసి ఎప్పటిలానే సపోర్ట్ చేయండి. అండ్ వి అండర్స్టాండ్ మీరు క్యూరియస్గా ఉన్నారు ఆ ఫీమేల్ ఎవరు అని. కానీ దయచేసి ఆ క్యూరియాసిటీ వల్ల అమాయకుల్ని కూడా ఇలా అజ్యూమ్ చేసుకుని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. బికాస్ ఒక కామెంట్ మేం కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ అందరూ చూస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. దానివల్ల మేము కేవలం మీరు పెట్టే కామెంట్స్ వల్ల వీడియో చేయడానికి వస్తున్నాం ఇప్పుడు. సో మీరు అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాం. అండ్ ఆల్సో మేఘనా పైన రీసెంట్గా ఒక ఫేక్ అకౌంట్ కూడా వచ్చింది. దానికి అది ఇప్పుడు నార్మల్ అఫీషియల్ అకౌంట్, న్యూ అకౌంట్ అని వాళ్ళే బయోలో పెట్టేసుకొని వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేసుకుంటున్నారు. అండ్ అది రీసెంట్గా నేను రిపోర్ట్ చేయించి తీపించాను. బట్ ప్లీజ్ మళ్ళీ అలా చేయొద్దని కోరుకుంటున్నాను. సో అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాము. బికాస్ డియాక్టివేట్ చేయడం కూడా తను ఆ ఫీమేల్ అది ఇది అని చాలా మంది అనుకుంటున్నారు, అందుకే డియాక్టివేట్ చేశారు అది ఇది అని అనుకుంటున్నారు. అలా కాదు, ఇట్స్ జస్ట్ దట్ తిను కొంచెం డిస్టర్బ్ అయ్యింది. అండ్ చాలా మందికి తెలుసు కొంచెం సెంటిమెంటల్ అక్క అని, సెన్సిటివ్. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. అండ్ చాలా అంటే చాలా మంది ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని చాలా మంది అడుగుతూనే ఉన్నారు కొన్ని మంత్స్గా. బికాజ్ ఈ ఫన్ అంటే మేము అన్నయ్యతో వీడియోస్ చేయడం వల్ల, అండ్ నేను చాలా టీవీ షోస్ స్టార్ట్ చేశాను, దానివల్ల కుదరలేదు. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ మేము మా వీడియో స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మీరు ఇప్పటికీ నన్ను చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, దానికి చాలా థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఇన్ దిస్ పాండమిక్ మూమెంట్. బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవడం అండ్ శానిటైజ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో పాయింట్కి వచ్చేద్దాం, వై ఐఎమ్ హియర్ టుడే అంటే, సో బేసికలీ ఐ హ్యావ్ సీన్ మెనీ పోస్ట్స్ అండ్ అందరూ కూడా నాకు మెసేజెస్ చేస్తున్నారు పర్సనల్లీ, లైక్ భార్గవ్ది నిజమా లేకపోతే ఫేకా అని చెప్పేసి. అండ్ నాకు కూడా నిన్న మార్నింగే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్. ఈ రోజు నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ గాట్ కన్ఫర్మేషన్. దాని గురించి మళ్ళీ సెపరేట్ గా నిజమా కాదా అని చెప్పి వీ డోంట్ నీడ్ టు. సో బేసికలీ అందరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, లైక్ మీరు టీం వదిలి ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఎస్, యాక్చువల్లీ స్టార్టింగ్ లో భార్గవ్ తో వర్క్ చేసేటప్పుడు భార్గవ్ ని నేను చాలా మంచివాడు అండ్ జెంటిల్మెన్ అనుకున్నాను. కాకపోతే వచ్చే కొద్దీ, ఐ మీన్ వర్క్ చేసే కొద్దీ ఐ ఫెల్ట్ లిటిల్ వియర్డ్. అంటే నాకు ఎందుకో తన చేసే పద్ధతి కానీ, ఐ మీన్ తను చేసే పనులు వేరే అమ్మాయిలవి కూడా ఐ హ్యావ్ సీన్ ఇట్.
అవన్నీ చూసి నాకు ఎందుకో నచ్చలేదు అండ్ ఐ డెంట్ ఫెల్ట్ సేఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ టీం వదిలి వెళ్ళిపోయాను. ఎందుకు, ఇట్స్ నాట్ మై థింగ్, వేరే వాళ్ళది. ఐ షుడెంట్ బి ఇన్వాల్వ్డ్ అండ్ ఐ డెంట్ ఫెల్ట్ సేఫ్. నాకు సేఫ్ గా అనిపించలేదు. సో ఆ టీం వదిలి వెళ్ళిపోవడం జరిగింది 1 year బ్యాక్. అండ్ మీరు అనుకుంటున్నట్టు భార్గవ్ కెమెరా ముందు అండ్ కెమెరా వెనక ఒకే పర్సన్ కాదు. హీఈస్ డిఫరెంట్ పర్సన్. అండ్ కెమెరా ఆన్ చేస్తే హీఈస్ డిఫరెంట్, కెమెరా ఆఫ్ చేస్తే హీఈస్ టోటలీ డిఫరెంట్. తను ఒక ఎలాగంటే హీఈస్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఫీల్ అయ్యేవాడు అండ్ హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు అండ్ తను చేసేదే కరెక్ట్. తన యాటిట్యూడ్ నచ్చేది కాదు కెమెరా ఆఫ్ చేయగానే. ఈవెన్ టీమ్ మెంబర్స్ కూడా ఈ మధ్య వదిలి వెళ్ళిపోవడం జరిగింది నాకు తెలిసి తన యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల. నాట్ ఓన్లీ యాటిట్యూడ్, ఈవెన్ అమ్మాయిల గురించి కూడా ఐ డెంట్ ఫెల్ట్ హీఈస్ గుడ్. హిస్ ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. సో ఐ లెఫ్ట్ ద టీమ్. దట్స్ ద రీజన్. ఈ రోజు బేసికలీ మనం ఎందుకు ఇక్కడ ఈ వీడియోలో ఐ కేమ్ అంటే ఐ పోస్టెడ్ ఎ స్టేటస్, యూ హ్యావ్ సీన్ ఇట్. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు కూడా, చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో అన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయగలనో లేదో ఐ డోంట్ నో, బట్ ఎస్ కొన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను అండ్ మాక్సిమం ఐ ట్రై టు కవర్ ఆల్ ద క్వశ్చన్స్. నేను అన్ని క్వశ్చన్స్ కవర్ చేయాలనుకుంటున్నాను. సారీ, మై తెలుగు ఈజ్ లిటిల్ బ్యాడ్. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయో విల్ సే ఇట్. ఎస్, what kind of person he is he womanizer type. సో బేసికలీ మీరు భార్గవ్ వీడియోస్ చూసే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ లో అమ్మాయిలే ఉంటారు. సో తను కెమెరా ముందు అమ్మాయిని రెస్పెక్ట్ చేసినట్టు హాఫ్ స్క్రీన్ లో రెస్పెక్ట్ చేస్తాడు అని నేను అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే పర్సనల్లీ ఐ ఫెల్ట్ హీఈస్ నాట్ సేఫ్. సో ఇక్కడ నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసిందండి, దిస్ ఇస్ ఫేక్ ఆర్ రియల్? భార్గవ్ అలాంటి వాడు కాదు కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్, సోషల్ మీడియా వాళ్ళు అండ్ మీమ్ పేజెస్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఇఫ్ ఇట్ ఈస్ ప్రాంక్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ టోటలీ ట్రూ. అండ్ అదే అమ్మాయి నన్ను ఇంకో క్వశ్చన్ కూడా అడిగింది, ఉంటే తప్పు రెండు వైపుల నుంచి కూడా ఉంటుంది కదా, నాట్ ఫ్రమ్ వన్ సైడ్. ఎస్, ఒకవేళ ఇన్ కేస్ 2 sides నుంచి ఉన్నా కానీ అమ్మాయి ఏజ్ ఎంత? ఇట్స్ 14 years. మన ఇంట్లో కిడ్స్ ఉండొచ్చు, అంతెందుకు మనమే ఒక ఏజ్ నుంచి 14 years క్రాస్ అయ్యాకే మనం ఈ ఏజ్కి వచ్చాం కదా. జస్ట్ థింక్ మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది. డూ వీ నో ఎనీథింగ్? నో. సో ఆబ్వియస్లీ ఇన్ కేస్ ఆ అమ్మాయి అలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ తో తన దగ్గరకు వెళ్ళిన, హీస్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, హీస్ అ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ వన్. సో అతను ఎలా ఉండాలి? నో, ఇది కరెక్ట్ కాదు, నువ్వు థింక్ చేసేది రాంగ్, ఇంకా నువ్వు చిన్న పిల్లవి అని చెప్పి తనని పంపించాలే గానీ అలాంటి ప్లేస్ లో అడ్వాంటేజ్ తీసుకోవడం ఇట్స్ నాట్ టోటలీ కరెక్ట్. మీకు తెలుసు వాడు ఇలా ఎంతమందిని మోసం చేశాడు. అలాంటివి చూడలేకే నేను బయటికి వచ్చేయడం జరిగింది. వై? బికాజ్ కెమెరా ముందు చెప్పినట్టు, స్టార్టింగ్ లో చెప్పినట్టు, కెమెరా ముందు కనిపించే భార్గవ్, కెమెరా ఆఫ్ చేసాక కనిపించే భార్గవ్ ఈస్ టోటలీ డిఫరెంట్. Girl name please, girl name please. Why did you leave the team? Girl name please. Please, మీకు తెలిసిన ఎంతైనా, షీఈ్ అ కిడ్ అండ్ షీఈ్ అ గర్ల్, తనకు చాలా ఫ్యూచర్ ఉంది. నెవర్ ఎవర్ లెట్ ద గర్ల్ నేమ్ అవుట్. మన క్యూరియాసిటీ గురించి ఒక లైఫ్ స్పాయిల్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. భార్గవ్ అన్న తాగి రేప్ చేశాడు అంటున్నారు, నిజమా? సో నాకు తెలిసినంత వరకు, టు బీ ఫ్రాంక్, వి షుడ్ టాక్ ట్రూత్. హీ డోంట్ డ్రింక్. నాకు తెలిసినంత వరకు అయితే హీ డోంట్ డ్రింక్. మరి నేను టీం నుంచి వెళ్ళిపోయాక మేబీ హీ స్టార్టెడ్, అదంతా నాకు తెలీదు. సో ఐ డోంట్ నో. హీ డోంట్ డ్రింక్. ఆర్ నాట్ రివీల్డ్ అబౌట్ భార్గవ్ బిఫోర్. ఎస్, బేసికలీ అప్పుడు నేనేమనుకున్నానంటే ఇట్స్ హిస్ ఫస్ట్ మిస్టేక్ అండ్ హీ విల్ లెర్న్ ఫ్రమ్ దట్. హీ వోంట్ డూ ఇట్ అగైన్, హీ వోంట్ రిపీట్ ఇట్ అగైన్. కాకపోతే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగాక కూడా ఇఫ్ ఐ డోంట్ టేక్ అ స్టాండ్, ఐ డోంట్ థింక్ సో ఐఎమ్ అ ఉమెన్. సో బేసికలీ ఇప్పటికీ భార్గవ్ ఫ్యాన్స్ చాలా మంది నమ్మట్లేదు, లైక్ భార్గవ్ ఇలాంటి వాడు అని చెప్పేసి. ప్లీజ్, మన ఇంట్లో కూడా, మన చుట్టుపక్కల కూడా అమ్మాయిలు ఉన్నారు. ఇన్ కేస్ మీ అమ్మాయికే ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు ఇలా చేస్తారా? డోంట్ సపోర్ట్ హిమ్. ఎస్, ఇక్కడ ఒక మహానుభావుడు ఒక మంచి క్వశ్చన్ వేశాడండి మనకు. మంచి ఫేమ్ లో ఉన్నప్పుడు యాక్చువల్లీ గర్ల్, ఇప్పుడేమో దిశ యాక్ట్.
అవసరమా వాడు ఒక సైకో ఫ్రూట్ అని మాకు తెలుసులే గానీ నువ్వు స్పెషల్ షో వేయక్కర్లేదు. ఎస్ బ్రో, దిస్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ అండ్ పీపుల్ లైక్ యూ. బేసికలీ నేను యాక్చువల్లీ గర్ల్ లా ఉండాలి అనుకుని ఉంటే ఇప్పటికీ యాక్చువల్లీ గర్ల్ లాగే ఉండేదాన్ని, ఆ ఫేమ్ కావాలి అనుకుని ఉంటే. బట్ ఐఎమ్ నాట్. ఎస్, ఈ షో నేను ఎందుకు వేస్తున్నాను అంటే బేసికలీ ఇప్పటికీ if I don't take stand for a girl, I'm not a girl and I am indirectly supporting him and I don't want to be that. నేను indirectly అందరూ సపోర్ట్ చేసినట్టు I don't want to. సో అందుకని I wanted to take a stand. అందుకని ఈ షో వేసాను. థ్యాంక్ యూ. ఎస్, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాజ్ ఐ సెడ్ నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. ఐ వాంటెడ్ టు గివ్ క్లారిటీ యాజ్ వెల్ యాజ్ నేను ఈ వీడియో చేయడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే నేను కాదు అని చెప్పి భుజాలు తడుముకోవడానికో లేకపోతే ఒక పబ్లిసిటీ ఫేమ్ గురించో నేను ఈ వీడియో చేయట్లేదు. దిస్ వీడియో జస్ట్ బికాస్ ఐ ఫెల్ట్ లైక్ నాకు తెలిసినప్పుడు ఐ షుడ్ గివ్ అ క్లారిటీ టు పీపుల్ వాట్ హీఈస్ అనేది. ఐ షుడ్ టేక్ ఎ స్టాండ్ లైక్ ఉమెన్, గర్ల్, వాట్ ఎవర్. ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి సపోర్ట్ చేయకపోతే హౌ? ఐ ఫెల్ట్ ఇట్ అండ్ ఎస్, ఐ ఆమ్ హియర్. హలో, I have come to speak about something that's again very very important to me. దీని గురించి నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నాను. అండ్ దిస్ మంత్ ఇస్ యాక్చువల్లీ సెక్షువల్ అసాల్ట్ అవేర్నెస్ మంత్. అండ్ ఈ మంత్లో అండ్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బీ ఇన్ తెలుగు బికాస్ ఆఫ్ ద రీసెంట్ రేప్ ఆఫ్ అ మైనర్ గర్ల్ బై ద టిక్టాక్ స్టార్ మిస్టర్ భార్గవ్. ఫన్ బకెట్ భార్గవ్ అన్న ఈయన ఏదో ఓ మై గాడ్ అన్న ఏదో ఒక వీడియో పెట్టి చాలా ఫేమస్ అయ్యారని, ఈ తమిళ స్టేట్స్లో కూడా ఈయన కొంచెం కాస్త ఫేమస్ అయ్యారని నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. యాక్చువల్లీ ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ దిస్ గాయ్. కానీ ఈ రిపోర్ట్ నేను కొన్ని న్యూస్ పేపర్స్లో చదివాను. అండ్ ఇందులో ఏంటంటే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో అమ్మాయిలు ఇవాళ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం పెట్టి దిస్ పర్టిక్యులర్ ఒక న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్లో ఇలా రాశారు అని చెప్పి ఈ పారాగ్రాఫ్ నేను చదవబోతున్నాను. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ what I'm going to say. So please save this, and if possible please share it with all the girls that you know, because this is very important. Okay, so ఈ న్యూస్ పేపర్లో రాసింది ఏంటంటే, తల్లి అతి గారాభం చేయటం, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆమె గమనించకపోవటం, అమ్మాయికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో టిక్టాక్ భార్గవ్తో ఆమె మరింత చనువుగా ఉండటం చేసేది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన ఓ మైనర్ బాలిక కామంధుడి చేతుల్లో బలైంది అని స్థానికంగా అనుకుంటున్నారు. దీనికి తోడు బాలిక తండ్రి కూడా వీరికి దూరంగా ఉండటంతో ఆమెపై పర్యవేక్షించేవాళ్ళు, మంచిగా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేకుండా పోయారు. సో ఇది బేసిక్లీ మీరు చూస్తుంటే ఇలా రాయటం బేసిక్లీ క్లాసిక్ విక్టిమ్ బ్లేమింగ్ అండ్ విక్టిమ్ షేమింగ్ అనమాట. ఇప్పుడు అమ్మాయిలు సోషల్ మీడియాలో ఉండటం తప్పు కాదు. సోషల్ మీడియాలో ఇంకొకళ్ళతో టిక్టాక్ వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్లో వీడియోస్ కానీ ఇలాంటి కాంటెంట్ చేయడం తప్పు కాదు. సోషల్ మీడియాలో అకౌంట్ పెట్టుకోవటం, వాళ్ళ ఫొటోస్ వాళ్ళు పెట్టుకోవటం తప్పు కాదు. ఫ్రెండ్షిప్ చేసుకోవటం తప్పు కాదు. కానీ ఈ ఫ్రెండ్షిప్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటూ సెక్షువల్ గ్రూమింగ్ అంటారు. ఇది నేర్చుకోండి. గ్రూమింగ్ అన్నది ఏంటి అంటే మన హెయిర్ కటింగ్, ఐబ్రోస్ చేయటం కాదు. సెక్షువల్ గ్రూమింగ్ అనేది ఒక అడల్ట్ మగాడు, బేసిక్లీ అన్ అడల్ట్ మ్యాన్, ఒక చిన్న పిల్లని ఇలా కొంచెం వల్నరబుల్గా ఉండే చిన్న పిల్లల్ని, ఎస్పెషలీ సింగిల్ పేరెంట్గా ఉన్న నేను ఫ్రెండ్స్ అని ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి, లేకపోతే కొంతమంది ఎలా చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీతోనూ కూడా ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి ఇలా ఒక వల్నరబుల్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ, వాళ్ళకి చాక్లెట్లు ఇస్తూ, అమ్మ నాన్నతో చెప్పొద్దు, మన మధ్య ఇది ఒక సీక్రెట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పి కొంచెంగా ఇలా ఆ చిన్న పిల్లని, ఏమీ తెలియకుండా ఉన్న ఒక పిల్లని గ్రూమ్ చేస్తారనమాట.
ఎలా జరుగుతుందంటే సమ్ టైమ్స్ ఇలా సింగిల్ పేరెంట్గా ఉండటం, ఎస్పెషలీ ఈ ఆర్టికల్లో ఈ బాలిక తండ్రి వీరికి దూరంగా ఉండటం వల్ల మంచి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే వాళ్ళ అమ్మగారికి తెలియదా అండి మంచి చెప్పేది? పాపం దేని వలన వాళ్ళు విడిపోయారో, ఈయన వదిలేసి వెళ్ళిపోయారో, ఏం జరిగిందో వాళ్ళ మధ్య, వాళ్ళ మ్యారేజ్లో ఏం జరిగిందో, డొమెస్టిక్ అబ్యూజా, వైలెన్సా, వేరే ఏదైనా ప్రాబ్లమా ఎవ్వరికి తెలియదు. కానీ ఇందులో బాలిక వాళ్ళ అమ్మగారిని ఎందుకు ఇలా ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసి వాళ్ళకి ఏదో వాళ్ళ పాపని పెంచడం అస్సలు రాదు అన్నటువంటి ఒక పారాగ్రాఫ్ రాయటం నాకు చాలా 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 ఇట్ బ్రోక్ మై హార్ట్. అంటే ఒక సింగిల్ పేరెంట్ ఒక అమ్మాయిని సొసైటీలో పెంచడమే చాలా 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 కష్టం. నేను ఒక సింగిల్ పేరెంట్ రేస్ చేసిన అమ్మాయిని ఈ సొసైటీ ఎంత హరాస్మెంట్ చేస్తారో తెలుసు. ఒక డివోర్సీ వాళ్ళ అమ్మాయి అంటే ఎంత టార్చర్ చేస్తారో నాకు తెలుసు. ఎంత కష్టపడి మా అమ్మ నన్ను పెంచింది నాకు తెలుసు. కానీ ఇలా తల్లి అతి గారాభం చేయటం, ఎక్కడ వెళ్తుందో చూడకపోవటం, ఇండిపెండెంట్గా వదలం. అంటే అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలండి, మమ్మల్ని ఇండిపెండెంట్గానే పెంచాలి. ఇప్పుడు ఈ పేపర్లో ఈ పారాగ్రాఫ్ని చదివి తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయ్యో అంతే అయిపోయింది, అయితే మన పిల్లల్ని కూడా ఇంకా క్లోజ్ చేసి మనం పెంచుదాము అని మన స్టేట్స్లో నిజంగా ఒక డౌరీ రేట్ కార్డు ఉన్నటువంటి ఒక కల్చర్ మనది. ఓకే, సో ఈ కల్చర్లో చాలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇందులో అతి గారాభం ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, బట్ ఇట్స్ ఆల్సో ఓకే టు రేస్ ద చైల్డ్ in a certain manner. Probably if she's a single parent child, single parent ante she would have had to go out and have a job and earn టు టేక్ కేర్ ఆఫ్ ద డాటర్. నేను కూడా మా అమ్మగారు కూడా షీ హ్యాడ్ టు హ్యావ్ అ జాబ్. నన్ను ఇంట్లో లాక్ చేసేసి వెళ్ళేది వెన్ ఐ వాజ్ 8 or 9 years old. లాక్ చేసేసి సేఫ్టీ కోసం ఆ కీ మా నైబర్ ఇంట్లో ఇచ్చేసి వెళ్ళేది మా అమ్మగారు. సో వాట్ టు డూ? ఎవ్రీబడి హ్యాస్ టు ఫిగర్ అవుట్ అ వే ఆఫ్ రేసింగ్ దర్ ఓన్ చిల్డ్రన్. చాలా కష్టపడుతున్నప్పుడు, ఫినాన్షియల్గా చాలా వీక్గా ఉన్నప్పుడు వాళ్ళని రక్షించుకుంటూ, వాళ్ళ పాపని రక్షించుకుంటూ ఎంత కష్టపడి ఉంటారో వాళ్ళ అమ్మగారు. ఐ కెన్ ఓన్లీ అండర్స్టాండ్. ఈ అమ్మాయిని ఇప్పుడు జరిగింది క్లాసిక్ సెక్షువల్ గ్రూమింగ్ ఆఫ్ అ మైనర్. సో ఇది మీరు ప్లీజ్ నోట్ చేసుకోండి అండ్ ప్లీజ్ లెట్ పీపుల్ నో అబౌట్ దిస్. ఒక అడల్ట్ మనిషి, ఆడదైనా ఉండొచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి అ మేల్, దే విల్ మేక్ ఫ్రెండ్స్ విత్ అ మైనర్ ఆర్ ఈవెన్ అన్ అడల్ట్ సమ్టైమ్స్ who they think is vulnerable and weak. వీళ్ళు చాలా మ్యానిపులేటివ్ మనుషులుగా ఉంటారు, చాలా 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 క్రాఫ్టీ, చాలా కన్నింగ్ మనుషులుగా ఉంటారు. కానీ ఫ్రెండ్షిప్ చేస్తుంటే దే విల్ బిల్డ్ బాండ్స్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ అమ్మగారు నాన్నగారితో పాటు కూడా చాలా చాలా ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి ఒక బాండ్, ఒక ట్రస్ట్ డెవలప్ చేసి, అలాగే సైడ్లో వాళ్ళ పిల్లల్ని, ఒక వల్నరబుల్గా ఉన్న లేకపోతే ఒక టీనేజ్లో ఉన్న ఒక పిల్లని అమ్మ నాన్నకి తెలియొద్దు, నేను నిన్ను సినిమాకి తీసుకెళ్తా అని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే పర్మిషన్ తీసుకుని 1-2 సార్లు ఇలా బయటకి తీసుకువెళ్ళటము, లేకపోతే చాక్లెట్లు ఇవ్వటము, గిఫ్ట్లు ఇవ్వటము, తెలిసి చేసేది తర్వాత తెలియకుండా చేస్తారు. తర్వాత సీక్రెట్ అంటారు. ఇది మన మధ్యన ఉంటున్న సీక్రెట్, అమ్మ నాన్నకి తెలియొద్దు అంటారు. సో ఆల్రెడీ మన అమ్మ నాన్నలకి తెలిసిన మనిషే కదా, ట్రస్ట్ వర్ది ఆయనే కదా, ఇందులో ఏముంది అని చూసి స్టార్ట్ అవుతుంది ఈ సెక్షువల్ గ్రూమింగ్. ఆ తర్వాత ఈ సీక్రెట్ విల్ బికమ్ అ బిగ్గర్ సీక్రెట్ అండ్ బిగ్గర్ సీక్రెట్ అండ్ బిగ్గర్ సీక్రెట్. ఇదే వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. దీన్ని పేరెంట్స్ చాలా 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 కేర్ఫుల్గా చూడాలి. అఫ్కోర్స్ అమ్మాయిని ఎలా చూస్తున్నారో వాళ్ళ అబ్బాయిల్ని కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ టిక్టాక్ భార్గవ్ గురించి ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక అమ్మాయి చాలా వుమనైజర్ అని చెప్పిన ఒక పోస్ట్ నేను చూశాను. వుమనైజింగ్లో కన్సెంట్ ఉండొచ్చును, అంటే ఇద్దరు అడల్ట్స్ విల్ బీ ఇన్ అ కన్సెన్షువల్ రిలేషన్షిప్. దాని గురించి ఎవ్వరికి ఏ ఒపీనియన్ ఉండకూడదు అన్నది నా ఒపీనియన్. As long as they know what they are doing, they are responsible and they are safe. And if there is a problem, there is always the law. But when a minor is involved, this is a POCSO case, ante prevention of offences against children, basically child sexual offences against children. So ee POCSO case valana they have found out that this child is pregnant only now. 14 years lo ammayiki ela telisi untundi? She would have probably gotten to know this guy around the time she was 12 or 13 or something like that.
ఎస్పెషలీ సోషల్ మీడియాలో మీరు ఎవరికైనా ఫ్యాన్స్గా ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళ ఆర్ట్ కానీ వాళ్ళని స్క్రీన్లో చూసి, ఇప్పుడు స్క్రీన్ ఇంత చిన్నదైపోయింది, మన ఫోన్స్ స్క్రీన్స్ అయిపోయినాయి, ఎస్పెషలీ ఆఫ్టర్ టిక్టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఎవరితో మీరు కాంటాక్ట్లో ఉంటున్నారు. అండ్ కాంటాక్ట్లో ఉంటే ప్లీజ్ టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో, ఏం ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ పేరెంట్స్ వద్దు ఇలాంటివి ఎందుకు అంటే పర్వాలేదు, ఇట్స్ నాట్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఆల్ గర్ల్స్, ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్, ఫోకస్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మీ ఎడ్యుకేషన్ కానీ మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ చాలా 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 ఇంపార్టెంట్. మీ పేరు మీద మీరు సంపాదించి, మీకని ల్యాండ్ ఉండాలి, మీ పేరు మీద ఉండాలి, అండ్ మీ పేరు మీద మనీ ఉండాలి, మీకంటూ మీ డబ్బులు అని చెప్పుకోవటం అలాంటి డబ్బులు ఉండాలి, మీకని ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, దానికి మీరు మాత్రమే యూ షుడ్ హ్యావ్ ద రైట్ టు ఆపరేట్ ఇట్ ఆల్సో. ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఈ లవ్ని ఇవన్నీ మీరు చాలా చాలా దాన్ని అలా మిక్స్ చేసుకుని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని వదులుకోకండి దయచేసి. ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రెస్పెక్ట్ టు పేరెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లవింగ్ యువర్ పార్ట్నర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ సమ్ పాయింట్ ఇన్ టైం ఇప్పుడు 2021లో కూడా అమ్మాయిలు డౌరీలు ఇస్తూ, వాళ్ళ పేరెంట్స్ కూడా డౌరీ ఇవ్వటానికి ఫోర్స్ చేస్తూ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే దయచేసి ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎంకరేజ్ చేయకండి. ఇట్ ఈస్ రాంగ్ టు గివ్ డౌరీ, ఇట్ ఈస్ రాంగ్ టు టేక్ డౌరీ, ఇట్ ఈస్ ఇల్లీగల్. అంటే మనం పాకిస్తాన్లో ఉండటం లేదు, ఇండియాలోనే ఉంటున్నాము. వీ లవ్ అవర్ కంట్రీ, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫాలో అవర్ ఇండియన్ లాస్. ఇది డౌరీ ఇవ్వటము, తీసుకోవటము, రాకపోకలు ఇవన్నీ మన కల్చర్ కాదు, యాక్చువల్లీ మన కల్చర్ కాదు, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ కల్చర్ కాదు. సో దయచేసి ఇలాంటివి వద్దు. అండ్ ప్లీజ్ డోంట్ మేక్ అ స్పెక్టకల్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. ప్లీజ్ రిమెంబర్ గర్ల్స్, always focus on your education. Your financial independence is very important. ఇంట్లో కానీ అబ్యూస్ కానీ ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే దయచేసి ప్లీజ్ టెల్ యువర్ పేరెంట్స్. అండ్ ఇఫ్ యూర్ అ పేరెంట్ వాచింగ్ దిస్ వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇలాంటివి మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కానీ జరిగితే ప్లీజ్ డోంట్ బీట్ దెమ్. ఇలాంటివి జరిగిందంటే పర్వాలేదు, మీరు కొట్టకండి, తిట్టకండి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, ప్లీజ్ టేక్ దెమ్ టు సైకాట్రిస్ట్ ఆర్ అ కౌన్సిలర్. దీన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఎస్పెషలీ మన ఇళ్లలో, చాలామంది ఇళ్లలో ఈ లాము అన్న ఒక పదం ఉంది కదా, ఈ బూతు తిట్టడం, అమ్మాయిల్ని ఇలా తిట్టడం, ఇవన్నీ చాలా 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 కల్చర్లెస్ హ్యాబిట్స్. ఇలాంటివి చేసుకుంటూ మన ఇండియన్ కల్చర్ అని తొడతట్టుకోవటం ఐ డోంట్ అండర్స్టాండ్. అమ్మాయిల్ని ఇలా ఇంట్లోనే అబ్యూస్ చేయటం అంటే నువ్వే ఏదో చేసుంటావు, సెక్షువల్ హెరాస్మెంట్ నీకు జరిగిందంటే ఇది నీ తప్పే, నువ్వేం చేసావు అని అడిగే ఈ సొసైటీని మనమే మార్చి ఎక్కడ ఎవరు తప్పు చేశారో, ఎస్పెషలీ ఫర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాళ్ళని వెళ్ళి అడగండి. మనకి మన చైన్ని ఎవరైనా లాక్కుంటూ వెళ్ళిపోతే దిస్ ఇస్ చైన్ స్నాచింగ్, వీ క్యాచ్ ద థీఫ్ అండ్ వీ టెల్ ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద థీఫ్. మనము ఎందుకు నువ్వు గోల్డ్ చైన్ వేసుకుంటే దొంగిలించుకుంటారని తెలియదా అని ఎవరు అడ్వైస్లు ఇవ్వరు. అంటే మన కల్చర్లో అంటే కిలోగా గోల్డ్ తీసుకోవటము, ఇవ్వటము, డౌరీలు అన్నీ ఇస్తున్నాము కదా, ఎంతో ఎగ్జార్బిటెంట్ ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయటము, అంటే ఇంత ఖర్చులు ఎందుకు పెడుతున్నారు అని ఎవరు అడగటం లేదు. ఈవెన్ దో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యూస్లెస్ టు స్పెండ్ సో మచ్ మనీ ఇన్ వెడ్డింగ్స్. Okay, that's somebody's personal choice, but at some given point in time when it becomes a harassment to the girl's family to basically pay for this entire thing, then it becomes a crime. So it's a very very thin line as to what exactly people are doing, and education is the one thing that can change this. Kani education unna kuda a lot of people are not doing the right thing. సో సెక్షువల్ హెరాస్మెంట్ కానీ మీకు జరిగితే, మీకు తెలిసిన వాళ్ళకి జరిగితే, ప్లీజ్ రిమెంబర్ ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద విక్టిమ్, ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద సర్వైవర్. ఇంకొక విషయం, విక్టిమ్ అని చెప్పకూడదు, ఎస్పెషలీ ఇఫ్ ద పర్సన్ ఇస్ స్టిల్ అలైవ్.
అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోయారంటే, మరణించారంటే అప్పుడు విక్టిమ్ అని చెప్పొచ్చు. ఇంకా బ్రతికున్నారంటే యూ కెన్ ఓన్లీ సే సర్వైవర్. సో అది మార్చుకోండి. యూ కెనాట్ సే సెక్షువల్ హరాస్మెంట్ విక్టిమ్ ఇఫ్ ద పర్సన్ ఇస్ అలైవ్. సర్వైవర్ అన్నది ఇంకా కొంచెం ఎంపవరింగ్ పదం అనమాట. సో మీరు నెక్స్ట్ టైం వెన్ యూర్ టాకింగ్ అబౌట్ సచ్ థింగ్స్, రిమెంబర్, షిఫ్ట్ ద బ్లేమ్ టు ద అబ్యూజర్, షిఫ్ట్ ద బ్లేమ్ టు ద అసాల్టర్, షిఫ్ట్ ద బ్లేమ్ టు ద క్రిమినల్. ఇలాంటి కేస్, ఇలాంటి హెరాస్మెంట్ ఎందుకు జరిగింది అంటే దానికి సర్వైవర్కి సంబంధం లేదు. ఒక రేప్ జరిగిందంటే దానికి అది అమ్మాయిది బాధ్యత కాదు, అమ్మాయి తప్పు కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లెట్ మీ ఆల్సో టెల్ యూ, ఇప్పుడు దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ యంగ్ బాయ్స్ హూ ఆల్సో గెట్ సెక్షువల్లీ అబ్యూస్డ్ అండ్ రేప్డ్ అండ్ అసాల్టెడ్. అండ్ దానికి మన ఇండియన్ లీగల్ సిస్టంలో there are no laws that protect young boys from sexual abuse and harassment. Of course under 18 unte POCSO cases lo vachestaru. These cases come under POCSO cases, so there is some amount of safety. Kani 18 ki 18 and above అయిపోతే ఎన్నో మంది అబ్బాయిలు దే ఆర్ వెరీ థిన్, దే కెన్ బి వెరీ పవర్ఫుల్గా ఫిజికల్ పవర్ ఉండలేకపోవచ్చు. అండ్ సచ్ బాయ్స్ ఆర్ హైలీ పిక్డ్ ఫర్ బులీయింగ్ అండ్ సెక్షువల్ అబ్యూస్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్. ఇది ఇంకా జరుగుతుంది, చాలా 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 జరుగుతున్నాయి. నాతో ఎంతోమంది అబ్బాయిలు దే డిఎంఈ అండ్ సెడ్ ఎవరికో చెప్పాలని ఉంది, ఓన్లీ యూ విల్ బిలీవ్ మీ, సో ఐఎమ్ టెల్లింగ్ యూ అక్క అని చెప్పి మన తెలుగు స్టేట్స్ నుంచే ఎన్నో అబ్బాయిలు దే హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ హౌ దే హ్యావ్ బీన్ raped and abused and sexually harassed by an older man, usually a relative, usually somebody known to the family. So please understand, sexual harassment has nothing to do with the survivor. It is not their fault. వాళ్ళకి బాడీ లెవెల్లో ఒక ట్రామా ఉంది, ఫిజికల్ స్కార్స్ ఉన్నాయి, తర్వాత మెంటల్ ట్రామా ఉంది. ఎస్పెషలీ ఈ అమ్మాయికి ఆఫ్టర్ దిస్ 4 months ప్రెగ్నెంట్ అంటే తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఇది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, బాడీలీ రెస్పాన్సెస్. ఆ తర్వాత ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ నోరు విప్పకుండా ఉండరు. దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ క్రూయల్ పీపుల్ ఇన్ దిస్ సొసైటీ. I hope the girl will have a lovely, beautiful, happy future where she can just forget about this and go forward. And భార్గవ్ లాంటి మనుషులు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు. ఇది ఫ్రంట్లోకి మీడియాలోకి ఎందుకు వచ్చిందంటే దిస్ భార్గవ్ గై ఈజ్ ఎ లిటిల్ ఫేమస్. కానీ ఇలా ఎన్నో మంది అబ్బాయిలు ఉన్నారు హూ అన్నెసెస్లీ, ఈ కేసులో కూడా మీరు ఆ ఫైన్ ప్రింట్ చదివితే ఈ అమ్మాయి వీడియో నా దగ్గర ఉంది, నేను మీ అమ్మగారికి చెప్పి అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని బ్లాక్మెయిల్ చేసి కోవర్షన్, COERCION అన్న పదం అది ఇంగ్లీష్లో. కోవర్షన్ అన్నది ఫోర్సింగ్ లాగా, కానీ మంచి మాటలతోనే చేయవా ప్లీజ్ 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 అని సెక్షువల్ హెరాస్మెంట్ చేయించుకోవడం కోవర్షన్. సో దానికి ఒక అమ్మాయి ఇఫ్ షీ హ్యాస్ బికమ్ విక్టిమ్ టు దాట్, దెన్ it's a crime because of coercion. You still cannot blame. ఒక కేస్ని చాలా ఫుల్గా వాట్ షల్ ఐ సే ఇన్వెస్టిగేట్ చేసి అన్ని తరాలు క్వశ్చన్ చేసిన తర్వాతే యూ కెన్ కమ్ అప్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ అ సొల్యూషన్. బట్ ఎస్పెషలీ సెక్షువల్ హెరాస్మెంట్ రిపోర్టేజ్ కానీ, రేప్ విక్టిమ్ గురించి, రేప్ క్రైమ్స్ గురించి రిపోర్టేజ్ ఇలా వస్తే, ఎస్పెషలీ తల్లి అతి గారాభం ఇచ్చింది, వాళ్ళ తండ్రి లేకపోయాడు, అందువల్లే వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అండి. నిజంగా అంటున్నాను, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వెరీ వెరీ రాంగ్. ఇలాంటి పారాగ్రాఫ్స్ కానీ లైన్స్ కానీ మీరు చదివితే చూస్తే ప్లీజ్ నో దట్ దిస్ ఇస్ రాంగ్. ఇంటర్నేషనలీ జర్నలిస్ట్ విల్ నాట్ రైట్ లైక్ దిస్. యూఎస్లో కానీ యూరప్లో కానీ ఇలా అస్సలు రాయరు. సో ప్లీజ్ రిమెంబర్, sexual harassment, sexual abuse, especially if it is happening on somebody under the age of 18, and if this person is known to the child, then it is possible that it comes under sexual grooming. Sexual grooming annadi and yes, Raj ZZZ134, I say victim only when the person is not alive. Okay, so if there is a victim to something like this, and here there has been a pregnancy, so somebody can be a victim to a particular crime, but if they are still alive, they are still a survivor. Okay, so I
If you thought I was interchangeably saying that, I'm sorry, I apologize for this. But చాలా ముఖ్యంగా ప్లీజ్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మీకు తెలిసిన, మీరు ట్రస్ట్ చేస్తున్న, మీరు చాలా చాలా అతి నమ్మకం పెట్టే ఒక మనిషి మీ ఇంట్లో ఉన్న ఒక పాపని, ఒక అబ్బాయిని దే మైట్ బీ sexually abusing them. Please be very careful, and as parents, as adults, it is your responsibility to go and give your trust and to tell your child ఇలాంటిది ఏదన్నా జరిగితే, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ అ పేరెంట్. నేను ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ అ పేరెంట్ దట్ బీట్స్ యువర్ చైల్డ్, మీరు ఎక్కువగా మీ పిల్లల్ని తిట్టే ఒక పేరెంట్గా ఉంటే ఇలాంటి విషయాల్ని ఈ సెక్షువల్ హెరాసర్స్ యూజ్ చేసుకుంటారు. దే విల్ సే, మన మధ్య పెట్టుకుంటాం ఈ సీక్రెట్, యూ డోంట్ హ్యావ్ టు టెల్ యువర్ పేరెంట్స్. లేకపోతే దీన్ని ఫ్లిప్ చేసి దే విల్ సే, ఐ విల్ టెల్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ నిన్ను కొడతారు, తిడతారు, ఇంకా కొన్ని పేరెంట్స్ బెల్ట్తో కొడతారు, తంతారు. అండ్ సమ్ పేరెంట్స్ హ్యావ్ అ టెండెన్సీ టు బర్న్ దెర్ చిల్డ్రన్ కదా. సో ఏదో ఒక గరిటె అవన్నీ తీసుకొని గ్యాస్లో పెట్టి అలా బర్న్ చేయటం పాపని, తొడలో ఇలాంటిది చేయటం. లాట్ ఆఫ్ గర్ల్స్ హ్యావ్ టోల్డ్ మీ దిస్. ఇఫ్ యు ఆర్ అ పేరెంట్ లైక్ దిస్, ఐఎమ్ సారీ, యు ఆర్ అ ఫెయిలియర్ ఆఫ్ అ పేరెంట్. You actually need treatment, you need counseling to change this behavior. It is possible that you were yourself raised like this by your parents, but this is wrong parenting. Please don't beat and hit your children and unnecessarily scold your children. After a point in time, manamandaram we can have a conversation with our children like normal human beings who speak to each other and say, అమ్మ, తల్లి, లేకపోతే అబ్బాయి, ఇది చేయటం కరెక్ట్ కాదు అని ఒక కాన్వర్సేషన్ పెట్టుకుని మీ పాపలతో, మీ అబ్బాయిలతో ఒక కాన్వర్సేషన్ కూర్చుని మాట్లాడి ఏదైనా ఇట్ ఈస్ పాసిబుల్ టు రెక్టిఫై. ఇన్ కేస్ మీరు మాట్లాడి వాళ్ళకి అర్థం కాకపోతే, ఎస్పెషలీ టీనేజ్లో లాట్ ఆఫ్ చిల్డ్రన్ మైట్ బీ అ లిటిల్ రెబెలియస్. ఇట్ ఈస్ నార్మల్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దాట్. సో అప్పుడు మీరు ఒక ప్రాపర్ చైల్డ్ కౌన్సిలర్ కానీ, ఒక టీనేజ్ కౌన్సిలర్, పీపుల్ హూ స్పెషలైజ్ ఇన్ కౌన్సిలింగ్ టీనేజర్స్, సైకాట్రిస్ట్కి వీళ్ళని రీచ్ అవుట్ చేసి, ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, దయచేసి ఇలాంటి స్పెషలిస్ట్ని రీచ్ అవుట్ చేసి సైకాట్రిస్ట్ని మీట్ అవ్వటంలో ఏ ప్రాబ్లం లేదు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వెన్ ఐ వాస్ ఇన్ మై 10th స్టాండర్డ్, నాకు మ్యాథ్స్ వల్ల ఐ వాస్ ఆల్మోస్ట్ అండర్ ఎ డిప్రెషన్. మై మదర్ టుక్ మీ టు అ సైకాట్రిస్ట్ వెన్ ఐ వాస్ ఓన్లీ 14. దెర్ వాస్ నథింగ్ రాంగ్. I had a few counseling sessions with the psychiatrist and I was fine after that. So sometimes all that you need is an adult to listen to you, and sometimes that adult might not be your parent. So ముఖ్యంగా ఇఫ్ యూ యాజ్ అ పేరెంట్ ఇస్ అనేబుల్ టు టాక్ టు యువర్ ఓన్ చిల్డ్రన్, మీరు యాజ్ అ పేరెంట్ మీ పిల్లలతో సెక్స్ గురించి, సెక్షువల్ హెరాస్మెంట్ గురించి, సెక్షువల్ అబ్యూస్ గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, ఎస్పెషలీ జెనిటల్స్గా చెప్పండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎల్బో అంటున్నాము, ముక్కు అంటున్నాము. జస్ట్ లైక్ దాట్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ టు సే, నన్ను దిస్ పర్సన్ కేమ్ అండ్ టచ్డ్ మీ ఇన్ మై జెనిటల్స్ అని చెప్పడానికి ట్రైన్ చేయండి మీ పాపల్ని. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. రిపోర్టింగ్ సచ్ ఇష్యూస్ బికమ్స్ ఈజియర్. దీనికి కోడ్ వర్డ్స్ అక్కర్లేదు. ఓపెన్గా చెప్పండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోండి. So sexual harassment and sexual abuse on children is a huge problem in India, and only parents and families can change this. And in case మీ ఫ్యామిలీలోనే ఉన్న ఒక అబ్యూసర్ అంటే, దయచేసి ఐఎమ్ బెగ్గింగ్ యూ, ప్లీజ్ కిక్ అవుట్ దిస్ అబ్యూసర్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. ఇలాంటి అబ్యూసర్స్ మీ ఫ్యామిలీ కోసం, మీ పరువు కోసం అక్కర్లేదు. మీకు నిజంగానే మీ ఫ్యామిలీ పరువు కాపాడుకోవాలి అనుకుంటే ఇలాంటి అబ్యూసర్స్ని దయచేసి literally kick them out of your family. That is most important. And remember, sexual grooming is very real, and especially if you are a very 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 strict parent annatuvanti meer oka parent ga unte, I am sure your intentions are very very nice. You want to be a strict parent because you want to raise your child well, but ee strictness ni vere evaro అనవసరంగా మిస్యూజ్ చేసి మీ పాపని, మీ అబ్బాయితో మిస్బిహేవ్ చేయవచ్చును. దే కెన్ టేక్ అడ్వాంటేజ్. సో ప్లీజ్ యూ కెన్ చేంజ్ దిస్. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ సెక్షువల్ గ్రూమింగ్. ప్లీజ్ లెర్న్ టు హ్యావ్
please know that there is no shame in saying breast, there is no shame in saying genitals. అప్పుడే పాపలకి, అబ్బాయిలకి, అమ్మాయిలకి ఈయన లేకపోతే ఈవిడ నన్ను నా జెనిటల్స్లో టచ్ చేశారు అని ఓపెన్గా ఫ్రీగా మాట్లాడతారు. అప్పుడు చెప్తేనే మాత్రం భయం లేకుండా, ఇలాంటివి భయం లేకుండా చెప్పొచ్చును. చెప్తేనే ఇలాంటివి క్రైమ్స్ జరగవు. Please do this, and please understand, especially in this Bhargav and this 14-year-old's case, it is not the fault of the 14-year-old. Social media lo undatam tappu kaadu, and I have been blogging since the time I was 17-18. I have had an email address. Internet cafe ki velli nenu email access chesi appati nunchi naaku email undi. We all know, my mother also raised me. She asked me to be responsible. My mother was extremely strict also. But I will also say this, but she always told me that చిన్నప్పుడు కూడా నన్ను ఎవరో, నేను నిద్రపోతున్నప్పుడు నా జెనిటల్స్లో నన్ను టచ్ చేసినప్పుడు నేను వెంటనే వెళ్ళి మా అమ్మగారికి చెప్పేటట్టు నాకు మా అమ్మ ఫ్రీడమ్ ఇచ్చింది. షీ ఇమీడియట్లీ వెంట అండ్ టోల్డ్ దట్ గై, హౌ డేర్ యూ డూ దిస్, రిపోర్ట్ చేసింది. సో ఆల్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ యోర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పేరెంట్ ఆర్ యాజ్ అన్ అడల్ట్. ఇఫ్ అంటే మీకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ ఇలా ఉంటున్నారు, మీరు ఒక రెస్పాన్సిబుల్ అడల్ట్ అంటే దయచేసి ప్లీజ్ మేక్ షూర్ దట్ చిల్డ్రన్ అరౌండ్ యూ are a little safe. If you feel something is going wrong, please go and report it to the parents, or worst case scenario, please report it to the nearest police station if you're seeing a child being abused by somebody in her own family. If possible, take evidence of this, take a video evidence or something like that. Please report to the police. It becomes your responsibility as an adult, especially when you see a child being sexually abused. So I am repeating, it is possible for some adult to sexually groom your child without your child even knowing, and they will guilt trip your child by promising them gifts and everything, especially if they know that the parents are extremely strict, are violent, or they are abusive, or they hit their children, or they scold their children. So they will make friends with such children, and they will promise them gifts, they will promise them something in exchange for something, and slowly this will become a sexual grooming practice, and this will become a secret. They will ask them to keep secrets. So if you're a parent, find out if your child is being secretive. Especially మీ పాపలు, మీ అబ్బాయిలు సడన్గా చాలా సీక్రెటివ్గా ఉంటున్నారు, సడన్గా అప్సెట్గా ఉంటున్నారు, సడన్గా చాలా సాడ్గా ఉంటున్నారంటే ప్లీజ్ మెల్లగా వెళ్ళి ఎందుకు అని అడగండి. తిట్టకండి, అరవకండి, కొట్టకండి. ఎందుకు అని ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ అవుట్. అండ్ యూజువలీ ఇలాంటి ఇష్యూస్ని తిట్టి, కొట్టి, అరిచి అండ్ ఫ్యామిలీస్తో కూర్చుని అసహ్యంగా మాట్లాడి, బూతులు తిట్టి, మీ పాపల్ని అబ్యూస్ చేసి, ఇన్సల్ట్ చేసి, షేమ్ చేస్తే దిస్ ఇస్ గోయింగ్ టు బి ట్రామాటిక్ ఫర్ ద చైల్డ్. సో ప్లీజ్ డోంట్ డూ దిస్. ప్లీజ్ డోంట్ డూ ఇట్ టు యువర్ బాయ్స్ ఆర్ టు యువర్ గర్ల్స్. It's very, very important. And please understand, sexual abuse is a bigger pandemic than COVID-19. I shouldn't probably compare it like that, but it is as big a pandemic as COVID-19. It is happening in every family, in almost every other family. The abuser is known to the victim, and a lot of women have minimum 5 times in their lives have gone through sexual harassment, and they do not tell their families or their friends because society refuses to listen to us, because society, you all shame women like me. And this is speaking from personal experience. And ఇలాంటివి గురించి అవేర్నెస్ కానీ లేకపోతే దీని గురించి మాట్లాడితే కానీ బండ బూతులు తిట్టి నన్ను ఫేక్ ఫెమినిస్ట్ అని, హిపోక్రిట్ అని, దీన్ని దాన్ని అది ఇది లాము తత్తపత అన్నీ చెప్పి మీరు ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా నేను దీని గురించి మాట్లాడుతూ ఉంటాను. ఈ లైవ్ ఇలాంటి కాంటెంట్ చూసి 20 అమ్మాయిలు 40 అబ్బాయిలు వీళ్ళు కొంచెం సేఫ్గా ఉండి ఇది నాకు జరిగిందంటే ఇది నా తప్పు కాదు అని అనుకుంటే కూడా నాకు చాలు. మిగతా వాళ్ళు నన్ను బండబూతులు తిట్టినా పర్వాలేదు. ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. దట్ ఈస్ హౌ యువర్ పేరెంట్స్ రేస్డ్ యూ అండ్ హౌ యువర్ ఫ్యామిలీ రేస్డ్ యూ. ఇట్ డజంట్ సే ఎనీథింగ్ అబౌట్ మీ. ప్లీజ్ రిమెంబర్, ఇట్ డస్ నాట్ అఫెక్ట్ మీ ఇన్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్. And I'm always here. If you feel like you want to speak to me or reach out to me just to unload, I understand. Please remember, if you're a survivor,
It is not your fault. It is never your fault. It will never, ever, ever be your fault, no matter what. Even if you knew what was happening and you couldn't say no because you were afraid, it is not your fault. If it was somebody that you knew, it is not your fault. It is somebody that your parents were friends with, not your fault. If it was your father or your mother or your grandparent, uncle, aunt, teacher, mentor, PhD, tuition master, neighborhood tatagaru, watchman, bus driver, conductor, somebody who sits next to you in the bus or in the train, and if somebody is catcalling you and eve teasing you on the street, none of this is your fault. It is not your fault to be born a woman. And ఇలా మీతో మిగతా మగాళ్ళు కానీ మనుషులు కానీ మీతో ఇలా బిహేవ్ చేస్తే అది వాళ్ళ ప్రాబ్లం, అది వాళ్ళ తప్పు, క్రైమ్ వాళ్ళది, మీది కాదు. మీరు యూఆర్ జస్ట్ గోయింగ్ అంటే మీరు ఇది ఏమాయ చేసావేలో జెస్సీ అడుగుతున్నప్పుడు షీ జస్ట్ సేస్ నేను అలాగే నడిచెళ్ళాను కదా, వాట్ ఎల్స్ డిడ్ ఐ డూ, అంతే. మనం అందరం వీఆర్ జస్ట్ మైండింగ్ అవర్ ఓన్ బిజినెస్, వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఎడ్యుకేటెడ్, వీఆర్ ట్రయింగ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ స్పేస్ ఇన్ ద సొసైటీ. అంటే మనలో ఎంతోమంది అమ్మాయిలకి మనం ఎవరిని పెళ్లి చేసుకోవచ్చును అన్నటువంటి చాయిస్ కూడా మనకి లేదు. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాము, ఎప్పుడు పిల్లల్ని కలాలి, ఎప్పుడు జాబ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, దాన్ని కూడా ఎవరో ఒకరు పర్మిషన్ ఇచ్చి మన లైఫ్ మనం బ్రతకాలన్నటువంటి కర్మ మనది, మన ప్రారంభ కర్మ అన్నటువంటి ఒక సొసైటీ మనది. కానీ ఇది మన అందరే మార్చాలి. దయచేసి మన ఎస్పెషలీ తెలుగు సొసైటీలో, తమిళ సొసైటీలో కూడా ఎంతోమందికి సెక్షువల్ గ్రూమింగ్ అనేది ఏంటో అస్సలు తెలియదు. ప్లీజ్ నేర్చుకోండి. స్కూల్స్లో, కాలేజెస్లో దీని గురించి మాట్లాడండి. ఎవరో ఏదో టిక్ టాక్, మీ ఫేవరెట్ యాక్టర్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మీ పక్కనున్న ఏదో ఒక పాపకి, ఏదో ఒక చిన్న అబ్బాయికి హెల్ప్ చేస్తుంది. దయచేసి ఇవన్నీ ఏమిటి, ఎలా సేవ్ చేసుకోగలము, నెక్స్ట్ జనరేషన్ని ఇలాంటి నేరాలు జరగకుండా ఎలా పెంచగలము, వాళ్ళు హెల్తీగా ఉంటేనే మన సొసైటీ హెల్తీగా ఉంటుంది. సో ఇలాంటి విషయాలు ఉండకూడదంటే దయచేసి పేరెంట్స్, చిల్డ్రన్ ఓపెన్గా మాట్లాడండి. ఈ తిట్టటాలు, ఈ కొట్టడాలు ఇవన్నీ వద్దు. ప్లీజ్ హ్యావ్ అ కాన్వర్జేషన్. ఇలాంటి పేరెంటింగ్ ఉంటే ఎస్పెషలీ మిగతా వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేసి మిస్బిహేవ్ చేస్తారు. అండ్ ఇఫ్ సంబడీ మిస్బిహేవ్స్ విత్ యువర్ చైల్డ్ because you are a super strict parent, because you beat and hit your child, then you are actually in some random way have allowed something like this happen because you cut off the communication channel with your child. Please be safe. టుడే శ్రీరామనవమి చాలా ముఖ్యమైన ఒక రోజు మనమందరికీ. అండ్ ఇవాళ నా బిగ్గెస్ట్ ప్రేయర్ అండ్ ఏంటంటే, ఎప్పుడు ఒక్క పాప, ఒక్క అబ్బాయి కూడా, నాట్ వన్ హ్యూమన్ బీయింగ్, no trans person, no boy, no girl, no non-binary person ఈ ప్రపంచంలో, not even one person should know వాట్ సెక్షువల్ హెరాస్మెంట్ ప్లీజ్. సెక్షువల్ అబ్యూస్ లేకుండా, సెక్షువల్ హెరాస్మెంట్ లేకుండా సేఫ్గా ఫీల్ అయ్యి అందరూ నెక్స్ట్ జనరేషన్లో సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటని హిస్టరీ బుక్స్లో మాత్రమే చదివేటట్టు ఒక ప్రపంచం క్రియేట్ అవ్వాలని ఈ శ్రీరామనవమి రోజు నేను కోరుకుంటున్నాను, ప్రే చేస్తున్నాను. దయచేసి ఈ కోరికలు, ఈ ప్రేయర్స్లు ఇవన్నీ ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ ట్రూ, మనమందరం విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్. ప్లీజ్ డూ దిస్. ఐఎమ్ సేవింగ్ దిస్ వీడియో, ఐఎమ్ సేవింగ్ దిస్ లైఫ్. ప్లీజ్ షేర్ దిస్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ పేరెంట్స్ దట్ యు నో. అండ్ సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్ ఏమిటి, సెక్షువల్ గ్రూమింగ్ అంటే ఏమిటి, మన జెనిటల్స్ని ఓపెన్గా దీని గురించి అంటే సంబడి టచ్డ్ మీ హియర్ అన్నటువంటి ఓపెన్గా మాట్లాడుకోవటంలో ఏ తప్పు లేదు. ప్లీజ్ బీ వెరీ ఓపెన్ ఇన్ కాలింగ్ యువర్ జెనిటల్స్, కాలింగ్ యువర్ బ్రెస్. all of this is absolutely safe. Okay, there is nothing wrong and there is nothing vulgar about it. Just like మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముక్కులో ప్రాబ్లం ఉంది, సైనస్ ఉంది, కళ్ళు కనిపించట్లేదు, లేకపోతే నాకు ఎల్బో పెయిన్ ఉంది, హ్యాండ్ పెయిన్ ఉంది, ఇవన్నీ చెప్తున్నాము కదా. జస్ట్ లైక్ దట్, ఇఫ్ సంబడీ హెస్ టచ్డ్ us in our private parts, how did they touch us, why కాదు, how did they touch us, how did it happen అనేది ఎలాంటి, you shouldn't feel any amount of shame or guilt that it happened to you. ఎందుకంటే అది మీ తప్పు కాదు. ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడు ఏ సెక్షువల్ హెరాస్మెంట్, అబ్యూస్ కానీ ఏమన్నా ఒక సర్వైవర్కి జరిగితే అది సర్వైవర్ తప్పు కాదు అన్నది 100 times అనుకోండి. శ్రీరామనవమి రోజు ఇది ఒక జపంలా అనుకోండి.
నో ప్రాబ్లం. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానినే. అలాగే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ద సర్వైవర్స్ ఫాల్ట్. ఇట్ ఈస్ నెవర్ ద సర్వైవర్స్ ఫాల్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ద ఫాల్ట్ ఆఫ్ ద క్రిమినల్. వాళ్ళ అమ్మ సింగిల్ పేరెంటా, నాన్నగారు ఉన్నారా, పక్కింట్లో ఎవరున్నారు, తను ఏం చదివింది, ఐటీయా లేదా డాక్టరా లేదా దుపట్టా వేసుకుందా, టైట్స్ వేసుకుందా, చున్నీ వేసుకుందా, బ్రాస్ స్ట్రాప్ చూసారా, ఇవన్నీ నన్ ఆఫ్ దిస్ మ్యాటర్స్. The fact is, sexual harassment happened, sexual abuse happened, a crime happened. Who's wrong? The criminal. Always focus on the criminal and do not shame the survivor. Thank you. Happy Sri Ram Navami. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ గుడ్. ఈరోజు టాపిక్ ఏంటంటే బాగా ఫన్ బకెట్ బాగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అది నాకు తెలిసింది ఆ న్యూస్. పైగా మాకు కూడా కొన్ని వస్తున్నాయి కమెంట్స్ ఏమవని, ట్రోల్స్ ఏమవని వస్తున్నాయి. మేము చూస్తున్నాం కమెంట్స్ అన్నీ. ఇది నోట్ చేసుకోండి పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అన్ని కమెంట్స్ చూస్తున్నాము. సో మేము మా షూట్లో బిజీ ఉన్నాం, మా షెడ్యూల్లో మేము బిజీ ఉన్నాం, మా పర్సనల్ లైఫ్లో మేము బిజీ ఉన్నాం. మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేకపోయినా మేము రియాక్ట్ అవ్వాల్సింది ఎందుకు వచ్చిందంటే మాకు వచ్చిన బ్యాడ్ కమెంట్స్. ఎందుకు మనం మా ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు మేము ఎందుకు సంకలు గుద్దేసుకోవడం? కాకపోతే ట్రోల్స్, యూట్యూబ్లో వీడియోస్లో కూడా ఫొటోస్ వస్తున్నాయి మా చెల్లివి. సో తనైతే ఇప్పుడు వీడియో చేయలేదు ఎందుకంటే తన షూట్లో చాలా బిజీగా ఉంది. సో టాపిక్ ఏంటంటే ఎందుకు అలా పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టడం? ఏమొస్తే పెడితే డబ్బులు ఏమైనా వస్తాయా ఏంది మీకు ఆ కమెంట్లు పెడితే? లేదంటే మీకు పేరు ఏమైనా వస్తుంది అనుకుంటున్నారా? అట్లాంటివి ఏం జరగవు. అవి జస్ట్ కమెంట్స్ మాత్రమే. అర్థమైందా? నిజమైన కొన్ని ఉంటాయి, అవేంటో తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు మాట్లాడండి, పర్లేదు. కానీ ఏం సంబంధం లేని అమ్మాయిల మటుకు ఇందులోకి లాక్కట్టి. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయికి మోసం చేసి ఇట్లా ఒక అన్యాయం జరిగిందంటే మనం రియాక్ట్ అవ్వాల్సింది ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోవడానికి కాదు, ఆ అమ్మాయికి న్యాయం జరగడానికి రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ చాలా మంది, ఇందులో అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలనే అనలేదు నేను, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే, నేను అన్ని కమెంట్స్ చదువుతున్నాను, అన్ని కమెంట్స్ చదువుతూ ఉన్నాను. మీరు అనుకుంటున్నారు కొన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తుంటే అది మా చెల్లెని, కాదు నేను. ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తుంది నేను. అలాగే టంగ్ లిమిట్లో పెట్టుకోండి, లేదంటే కత్తిరించాల్సి వస్తుంది. సో మేమేమైతే ఆ కమెంట్స్ విన్నామో చాలా బ్యాడ్. ఒక అమ్మాయి మీద కూడా ఎలాంటి ఒపీనియన్ ఇలాంటివి జరుగుతున్నా మీరు ఇంకొక అమ్మాయి కోసం అట్లా మాట్లాడుతున్నారంటే మారలే, మారే ఛాన్స్ కూడా లేదు. ఇది కలికాలం అంటుంటారు కానీ ఇది కలికాలం కాదు. నిజంగా చెప్పాలంటే ఇది కామం కాలం, ప్రతి ఒక్క కంటికి కామం. సో ఇది పాయింట్ అవుట్. ఇప్పుడు ఈ వేస్ట్ టాక్ అంతా ఎందుకు గానే, ఆడు చేసింది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, వాడు చేసింది తప్పు. సో శిక్ష అనుభవిస్తున్నాడు. 14 years గర్ల్ అంటే యూ థింక్, కొద్దిగా బుర్రలు పెట్టి ఆలోచించండి. ఆ ఏజ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అది జస్ట్ ట్రాప్, అది ట్రాప్ చేశారు. అది ఎవరికైనా అర్థం అవుతుంది. కొంతమంది అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు అర్థం చేసుకోండి. మంచిగా ముత్యాలు వస్తున్నాయి ఇప్పుడు నాకైతే, అది మంచి మాటలు వస్తున్నాయి నాకు. ఇంకా మంచి ముత్యాలు రావాలంటే కొన్ని కమెంట్స్ మీద వస్తాయి. సో వాటికి నేను రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే మాకు సంబంధం లేని దాంట్లో మేము ఎందుకు సంకలు గుద్దేసుకోవడం, అవసరం లేని పనులు అవన్నీ. సో చెప్పాల్సింది ఏంటంటే మీకు మెయిన్లీ, మాకైతే దీనికి ఏం సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, అండ్ మేము మా షూట్ అండ్ మా షెడ్యూల్స్, మా పర్సనల్ లైఫ్లో మేము చాలా బిజీ ఉన్నాం. మీకు అందరికీ వాటి కోసం నేను ప్రూవ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎవడో చేసిన ఏదో పనికి మేమంతా రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. కానీ కమెంట్లు పెడుతున్నారు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో గాయస్ ప్లీజ్
తప్పుగా కమెంట్ చేయకండి. అది కూడా నేరమే చెప్పాలంటే. ఒక అమ్మాయి బాధపడేలాగా మీరు కమెంట్ చేస్తుంటే అనుకోలేదు. మనం ఆ అమ్మాయిని పబ్లిక్ చేయకూడదు కూడా. బికాస్ ఆఫ్ తను 14 years, తనకంటూ ఒక కొంచెం ఫ్యూచర్ ఉంది. చాలా మంది ఆ ఏజ్ దాటిన వాళ్ళు ఉంటారు కదా, అర్థం చేసుకోండి. సో తను చిన్న ఏజ్, తను ఏంటంటే ఏం చెప్పినా అని బుర్ర ఆడిచ్చే వయసు తంది. అంతేగాని తప్పేంటో ఒప్పేంటో తనకి తెలియదు. ఆ ఏజ్లో ఎవరికి తెలియవు అనుకోండి. సో అలా చేయడం వాడి తప్పు. పాపం ఆ అమ్మాయి మోసపోవడం అమ్మాయి తప్పు. కానీ వీటన్నిటి మధ్య ఆడితో వీడియోస్ చేసిన వాళ్ళని ప్లీజ్ ట్రోల్ చేయకండి, కమెంట్ చేయకండి. ఏదైతే ఉన్నాయో నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, అవన్నీ నేను నోట్ డౌన్ చేసుకున్నాయి అండ్ ఐ రిపోర్ట్ వాట్ ఎవర్. సో నేను ఇదే చెప్పాలనుకున్నాను. వీలైతే అమ్మాయికి సపోర్ట్ చేయండి. మన తరపు నుంచి మనం సపోర్ట్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే ఎవరైనా ఆడపిల్లే. అర్థమవుతుందా అందరికీ? ఏ పిల్లైనా ఆడపిల్లే. ఆ అమ్మాయి ఇష్టపడి ఆడుతూ అలా అయినా అది తప్పే. బికాస్ ఆఫ్ ఎట్లా బాబు 14 years. అరే నేను మీతో కొన్ని రోజులు నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తాను ఒక విషయం. ఇది ఎవరికి టచ్ అవుతుందో ఐ డోంట్ మైండ్, నేను చెప్పాలనుకుంది చెప్తా. ఏంటంటే అరే భార్గవ్, ఐఎమ్ సారీ ఫర్ దట్. అయినా నేను సారీ చెప్పక్కర్లేదు అనుకో, నీ మీద రెస్పెక్ట్ ఎప్పుడో పోయింది నాకు. అరే భార్గవ్, నీకు చాలా మంది అమ్మాయిల్ని తారుస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా 14 years అమ్మాయిని అట్లా చేసుడు? అవసరమా నీకు? అవసరమా? అవసరం లేదు. నువ్వు ఇలా అనుకుంటే నీకు అమ్మాయిలు వస్తారు. వాట్ ఎవర్, ఇంటర్వ్యూలో కూడా నువ్వు మంచి పాపులర్ అయ్యావులే, అది మేము చూసుకోలేదు. వాట్ ఎవర్, చాలామంది అన్నయ్య అన్నయ్య అంటూనే సైలెంట్గా సైడ్ అయిపోయారు. అది ఎవరికి కనెక్ట్ అయినా ఐ డోంట్ మైండ్, సైడ్ అయిపోయారు. అండ్ ఇంకొంతమంది ప్రచారాలు చాలా చూస్తున్నాను నేను. అసలు ఈ టాపిక్ పైన అంత ఫైర్ అవ్వాల్సింది అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కావట్లే. పాపం మోసపోయిన అమ్మాయి ఎలా ఉందో అదంతా మీకు ఆలోచన లేదు. కానీ భార్గవ్ని ఎందుకు జైల్లో పెట్టారు, భార్గవ్ ఏం తప్పు చేయడు, ఇలాంటి కమెంట్స్ కూడా వచ్చాయి. సో గాయస్, ఏదైనా జరిగింది ఆడపిల్లకండి, మనం అలా చూస్తూ వదిలేలేము. సో మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయాలి, అంతేగాని ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని మీరు ఏం చేస్తారు చెప్పండి? జరిగిందంతా ఆపుతారా, లేదా 24 మిషన్లోకి వెళ్ళి ఈ 24 మూవీలో టైం రివర్స్ చేసి అంతా మారుస్తున్నట్టు మారుస్తారా? అలాంటివి ఏం జరగవు, అవన్నీ కళలు మాత్రమే. సో ఇక్కడతోటి న్యూస్లో చెప్పినవి నమ్మండి, కొంతమంది న్యూస్లో చెప్పినవి నమ్మండి కాదంటే, కానీ ట్రోల్స్ అస్సలు నమ్మకండి. ఆ ట్రోల్స్ అన్నవి ఏమున్నాయో, అలాగే ఈ చాలా జరుగుతున్నాయి కదా బయట, అవన్నీ నమ్మకండి. అవన్నీ ఫేక్, మీరు అనుకుంటున్నట్టు అట్లా ఏం లేవు అవన్నీ. సో గైస్ అర్థం చేసుకోండి. ఇప్పుడైతే నేను మంచిగా మాట్లాడిన కమెంట్లు పెట్టిన వాళ్ళకు తర్వాత మంచి మంచి ముత్యాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నా కోసం ఎవరేమనుకున్నా ఐ నెవర్ మైండ్. ఒక ఆడపిల్లకి అట్లా అయితే ఆడపిల్ల ఆడపిల్ల కోసం తెలుసుకుని మీరు ఏం చేస్తారు నాకు అర్థం అవుతలే. అందరూ పెడుతున్నారు ఆ అమ్మాయి ఎవరో చూపించండి, ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. దాన్ని చిన్నపిల్లండి, ఎలా చూపిస్తారు, ఎలా చెప్తారు? ఏదో పనులు తీసుకొని కప్పిపుచ్చుకొని మళ్ళీ అమ్మాయి ఎవరో అడగడాలు. ఐసి నేను ఇప్పటి వరకు నా లైవ్లో కూడా నేను ఇట్లా మాట్లాడలే. నన్ను ఎవరైనా అంటే నేనేం ఊరుకోను, కానీ ఆయన ఇప్పుడు నా టాపిక్ ఎందుకు. సో టాపిక్ అది. మేమైతే కొంతమంది మంచిగా కమెంట్లు పెడుతున్నారు ఏంటంటే, అక్క మీరు సేఫా? అవునమ్మా మేము చాలా సేఫ్, కాకపోతే వర్షికి షూట్లో కొంచెం బిజీ అయ్యాం. మాకు నిన్నటి వరకు కూడా ఈ టాపిక్ ఇలా నడుస్తుందని మాకైతే తెలియదు. సో తెలుసుకున్నాము అంటే మామూలుగా అరెస్ట్ అయ్యాడని తెలుసు.
ఏదో కేస్ అంతే. తర్వాత ఇంత పెద్ద కథ అయిందని అయితే మాకు తెలియదు. సో తెలిసినాక మేము కమెంట్స్ పెట్టడం వల్ల రియాక్ట్ అయ్యాం, కానీ ఆడి వల్ల మేమేం రియాక్ట్ అవ్వలే. అయినా మాకు అనవసరమైన విషయాల్లో మేము దూరాలనుకోవట్లే. ఎవరు లాగాలని కూడా చూడకండి. దట్స్ ఇట్. ఇది చిన్న స్వీట్ వార్నింగ్ అని అనుకోకండి, చిన్న వర్డ్స్ అంతే. వీలైతే అమ్మకి సపోర్ట్ చేయండి. సేవ్ దట్ గర్ల్ బికాస్ ఆఫ్ చిన్నపిల్ల. రైట్. ఏ ఆడపిల్లైనా ఆడపిల్లే. ఆ అమ్మాయి ఎంత పెయిన్ భరించిందో ఇప్పుడు వాడు జైల్లో ఉన్నప్పుడు తెలుస్తుందిలేండి, తెలుస్తుంది ముందు ముందు. ట్రోల్స్ కొంచెం మంచిగా చేయండి. ఓకే గైస్, ఐ హోప్ యూ ఆల్ గుడ్ అండ్ సేఫ్. ఈ కరోనా నుంచి కూడా కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండండి. మనల్ని పీక్కు తినడానికి వస్తుంది ఆ కరోనా. సో అదే చెప్పాలనుకున్నా. సో నేను చెప్పాలనుకున్నంతా నేను చెప్పేసిన. మంచిది, ఉంటా, బాయ్.